స్టాక్ మార్కెట్లో ఇప్పుడే అడుగుపెట్టారా? అయితే ఆగండి. మార్కెట్లోకి దిగే ముందు ఈ మాట వినండి. సాధారణంగా మార్కెట్లోకి రాగానే అందరూ మీకేం చెప్తారు? క్యాండిల్ ప్యాటర్న్స్ నేర్చుకోమంటారు, ప్రైజ్ యాక్షన్ తెలిస్తే చాలు అంటారు. ఇవన్నీ తెలిస్తే ట్రేడింగ్ వచ్చేసినట్టే అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నిజానికి ఇవన్నీ బేసిక్స్ మాత్రమే. కానీ మార్కెట్లో ఎవరూ చెప్పని, ఎక్కడా వినిపించని కొన్ని చీకటి రహస్యాలున్నాయి. ప్రపంచం అంతా వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తుంది, కానీ గ్లోబల్ మార్కెట్లలో మాత్రం శని ఆదివారాల్లోనే అత్యంత భయంకరమైన కుట్రలు జరుగుతాయి. సామాన్యుడు సెలవు తీసుకుంటాడు, కానీ మాఫియా మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఆ 48 గంటల్లో జరిగే డిజిటల్ దాడి గురించి మీకు తెలుసా? సబ్స్క్రైబ్ చేయి బ్రో, మ్యాటర్లోకి వెళదాం. ట్రేడింగ్ అంటే కేవలం చార్ట్స్ చూడడం కాదు, దాని వెనక ఉన్న మైండ్ గేమ్ అర్థం చేసుకోవడం. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా శని ఆదివారాల్లోనే యాక్టివ్ అవుతారు. ఈ రహస్య యుద్ధం ఎలా మొదలవుతుందంటే, శుక్రవారం సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయిన మరుక్షణం నుండే ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనే ఒక అదృశ్య ఆయుధాన్ని వీరు ప్రయోగిస్తారు. సాధారణంగా సమాచారం అందరికీ ఒకేసారి చేరాలి, అప్పుడే అది ధర్మబద్ధమైన మార్కెట్ అవుతుంది. కానీ వీకెండ్లో సమాచారాన్ని కావాలని అణిచివేయడం లేదా లీక్ చేయడం ద్వారా ఒక అగాధాన్ని సృష్టిస్తారు. ఏదైనా ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన నెగిటివ్ రిపోర్టు లేదా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే వార్తలు శుక్రవారం అర్ధరాత్రి బయటికి వదులుతారు. ఆ వార్త విన్న సామాన్యుడు భయపడతాడు, కానీ అమ్ముదామంటే మార్కెట్ సెలవు. ఈ 48 గంటల పాటు ఈ భయం సామాన్యుడి మెదడులో నాంతూనే ఉంటుంది. అదే సమయంలో బిగ్ ప్లేయర్లు మరియు హెడ్జ్ ఫండ్స్ తమ దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్ల ద్వారా సోమవారం ఉదయం ఏ ధరకు అమ్మాలో పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. దీన్నే నో ఎగ్జిట్ ట్రాప్ అంటారు. అంటే కదులుతున్న రైల్లో నుంచి దూకలేనట్టు. మీ ఆస్తి విలువ పడిపోతుందని మీకు కళ్ళకు కనిపిస్తున్నా మీరు ఏమీ చేయలేరు. దీన్నే టెక్నికల్ భాషలో లిక్విడిటీ ఫ్రీజ్ అంటారు. సామాన్యుడికి మార్కెట్ తలుపులు మూసేసి లోపల పెద్దవాళ్లు మాత్రం డార్క్ పూల్స్ ద్వారా తెర వెనుక డీల్ సెట్ చేసుకుంటారు. టీవీ ఛానళ్ళన్నీ ఆ ఇన్ఫర్మేషన్తో ఆ 2 రోజులు ఊదరగొట్టేస్తాయి. మార్కెట్ పైకి వెళ్తుందని కొంతమంది, కిందికి వస్తుందని మరికొంతమంది. ఇలా డిస్కషన్లు, డిబేట్లు పెట్టి సామాన్యుడు ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడాన్ని డిస్టర్బ్ చేసేస్తారు. సోమవారం మార్కెట్ ఓపెన్ కావడానికి సరిగ్గా 15 నిమిషాల ముందు మళ్ళీ ట్రంప్ మరో బాంబు పేలుస్తారు. పలానా దేశంతో సంధి కుదిరిందని, ముందుంది మరింత మంచి కాలమని, ఇలాంటి రకరకాల ట్వీట్లు చేసి మార్కెట్ని ఒక్కసారిగా లేపుతాడు. ఆ 15 నిమిషాల్లో ఆ ట్వీట్లను అర్థం చేసుకుని మార్కెట్ని స్టడీ చేసి మీరు ఎంటర్ అయ్యే లోపు వాళ్ళ ఏఐ బాట్స్ సెకండ్లలో లక్షల ఆర్డర్లు పెట్టేస్తాయి. మరోవైపు ఎలన్ మాస్క్ ఒకరోజు బిట్ కాయిన్ గొప్పదంటారు, అందరితో కొనిపిస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు అది పర్యావరణానికి హానికరమని యూటర్న్ తీసుకుంటారు. ఆయన వేసే ఒక్క ఎమోజీతో లక్షల కోట్లు ఆవిరైపోతాయి. ఇది కేవలం ట్వీట్ కాదు, సామాన్యుడి ఆశతో ఆడుకునే ఒక గేమ్. ఇకపోతే అమెరికన్ సెనేట్ కమిటీ విచారణలో ఒక భయంకరమైన నిజం బయటపడింది. ట్రంప్ ఒక ట్వీట్ చేసే 15 నిమిషాల ముందే మార్కెట్లలో కొన్ని నిర్దిష్టమైన హెడ్జ్ ఫండ్స్ $950 మిలియన్ మేర అమ్మకాలు జరిపాయి. అంటే ట్వీట్ రాబోతుందనే విషయం వీరికి ముందే తెలుసు. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. పాలకులు తమ సన్నిహితులకి ముందే సమాచారం లీక్ చేస్తున్నారా అనేది ఇప్పుడు బలపడుతున్న అనుమానం. ఇది చాలదన్నట్టు అప్పు తీసుకుని ట్రేడింగ్ చేసే సామాన్యుల అకౌంట్లు మార్జిన్ కాల్స్ వల్ల నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి. ట్రంప్ మార్కెట్ ఓపెన్ కావడానికి సరిగ్గా 15 నిమిషాల ముందు ఒక ట్వీట్ వేసి గ్లోబల్ మార్కెట్ని రిమోట్ కంట్రోల్తో ఆడేసుకుంటారు. ఆ 15 నిమిషాల గ్యాప్లో సామాన్యుడు స్పందించే అవకాశం లేకుండా చేసి తన స్నేహితులకు ముందే సమాచారం చేరవేసి వేల కోట్లు కొల్లగొడుతున్నారు. మరోవైపు ఎలాన్ మాస్క్ తన వ్యక్తిత్వంతో సెంటిమెంట్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఆయన ఒక కుక్క ఫోటోనో లేదా రాకెట్ ఇమోజీనో పెడితే సామాన్యులు దాన్ని ఒక గొప్ప సిగ్నల్ అనుకుని ఎగబడి కొంటారు. మాస్క్ ఈ పంప్ అండ్ డంప్ ప్రక్రియను చాలా కూల్గా మీమ్స్ రూపంలో చేస్తాడు. 2021లో సాటర్డే నైట్ లైవ్ షో సమయంలో ఆయన చేసిన హడావిడి వల్ల రాత్రికి రాత్రే క్రిప్టో మార్కెట్ కూలిపోయి ఎంతోమంది జీవితకాలపు సేవింగ్స్ తుడిచిపెట్టుకుపోయాయి. వీళ్ళు ఇలా ప్రకటనలు ఇవ్వగానే దాన్ని అమలు చేసేది మనుషులు కాదు, మైక్రో సెకండ్లలో పనిచేసే ఏఐ బోట్స్ మరియు అల్గారిథమ్స్. ఈ డిజిటల్ వేటగాళ్లు ట్వీట్లలోని పదాలను స్కాన్ చేసి మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసే లోపే ట్రేడింగ్ పూర్తి చేసేస్తాయి. ఇంకా దారుణం ఏమిటంటే, సామాన్యుడికి ప్రవేశం లేని ఫ్యూచర్ మార్కెట్ ఆదివారం రాత్రే ఓపెన్ అవుతుంది. బిగ్ షార్క్స్ అన్నీ ఆ రాత్రే షార్ట్ సెల్లింగ్ చేసి పతనాన్ని పెట్టుబడిగా మార్చుకుంటాయి. సోమవారం ఉదయం సామాన్యుడు భయంతో అమ్మే తక్కువ ధరకు ఈ కుబేర్లే మళ్ళీ కొనుగోలు చేస్తారు. అంటే మన భయం వాళ్ళకి పెట్టుబడి.
మన అజ్ఞానం వాళ్ళకి లాభం. ఇదంతా ఒక రక్తం చిందించకుండా చేసే హత్య వంటిది. శనివారం భయాన్ని నాటి ఆదివారం గందరగోళం సృష్టించి సోమవారం మీతోనే మీ ఆస్తిని తక్కువ ధరకు అమ్ముకునేలాగా చేస్తారు. మరి ఈ చక్రవ్యూహం నుండి మనం ఎలా బ్రతకాలి? 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఓవర్ నైట్ రిస్క్ వద్దు. వీకెండ్ వస్తుందంటే శుక్రవారం సాయంత్రమే మీ రిస్కీ ట్రేడ్ క్లోజ్ చేసుకోండి. మన కంట్రోల్లో లేని దేని మీద పందెం కాయొద్దు. న్యూస్ కాదు, చార్ట్స్ చూడండి. వార్తలు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు, కానీ ప్రైజ్ యాక్షన్ నిజాన్ని చూపిస్తుంది. ఇకపోతే స్టాప్ లాస్ తప్పనిసరి. ఇది మీ ఆర్థిక ప్రాణవాయువు. నష్టాన్ని ఒక పరిమితి వద్ద ఆపేయడం నేర్చుకుంటేనే మీరు మార్కెట్లో నిలబడగలరు. చివరిగా, దేశాన్ని నడిపించాల్సిన అధ్యక్షులు, కుబేరులే ఇలాంటి మ్యానిపులేషన్లకు పాల్పడితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? దేశభక్తి అంటే కేవలం జెండా వందనం చేయడం కాదు, తన దేశ ప్రజల కష్టార్జితాన్ని కాపాడటం. తన సొంత ప్రజల రక్తాన్ని పిండి గ్లోబల్ మార్కెట్లలో లాభాలు గడించే వీరు రేపు దేశభక్తి గురించి మాట్లాడితే అది వినడానికి ఎంత విడ్డూరంగా ఉంటుందో ఆలోచించండి. ప్రజల ఆర్థిక స్వేచ్ఛను గౌరవించని వాడు దేశభక్తుడు ఎలా అవుతాడు? ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ పేరుతో మిమ్మల్ని ముంచేస్తున్న దొంగ బాబాల గురించి మాట్లాడదాం. మిస్ అవ్వకండి. అంతవరకు సెలవు.